సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రేపు అమరావతిలో పర్యటించబోతున్నారు. హైకోర్టు న్యాయమూర్తుల నివాస గృహాలను ప్రారంభించబోతున్నారు. పలు శంకుస్థాపనలో పాల్గొనబోతున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రేపు అమరావతిలో పర్యటించబోతున్నారు. హైకోర్టు న్యాయమూర్తుల నివాస గృహాలను ప్రారంభించబోతున్నారు. పలు శంకుస్థాపనలో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రేపు అమర్చబోతూ ఉన్నారు, హైకోర్టు జడ్జిల నివాస భవనాలు ఏవైతున్నాయో వాటిని ప్రారంభించబోతూ ఉన్నారు. వాటితో పాటు జ్యుడిషియల్ అకాడమీ, అదేవిధంగా హైకోర్టు గెస్ట్ హౌస్ ను కూడా ఆయన శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. అయితే మొత్తంగా ఆయన పర్యటనకు సంబంధించి ఇక్కడ అమరావతిలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం రేపు ఏదైతే జస్టిస్ సూర్యకాంత్ ప్రారంభించబోతున్నారో హైకోర్టు జడ్జిల నివాస గృహాలు అక్కడ మనం ఉన్నాం. అందులో ఇదొక నివాస గృహం. మొత్తంగా ఇక్కడ సుమారు 7 ఎకరాల పరిధిలో దగ్గర 35 నివాస గృహాలను కూడా ఇటు అదే అధికారులు అందుబాటులోకి తీసుకువస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా రేపు ఆయన పర్యటనకు సంబంధించి ఈ రోజు ఉదయం నుంచే పెద్ద ఎత్తున అధికారులంతా కూడా ఇక్కడ పర్యటించి దానికి సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే గుంటూరు జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడికి చేరుకొని రేపు ఏదైతే పెద్ద ఎత్తున విఐపీలు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికి తగిన విధంగానే అన్ని ఏర్పాట్లు కూడా చేసే విధంగా అధికారులను ఆదేశిస్తూ ఉన్నారు. ఒక పక్క మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే రేపు ఇక్కడ ప్రారంభం కాబోతున్నాయో నివాస గృహాలు, ఆ గృహాలకు సంబంధించినటువంటి లేఅవుట్ మొత్తంగా ఇక్కడ 35 నివాస గృహాలను అందుబాటులో తీసుకురాబోతుంది ప్రభుత్వం. అందులో కామన్ గ్రీన్ ఏరియా కూడా దగ్గర ఎక్కడున్న కూడా ఉండబోతూ ఉంది. దాంతో పాటు క్లబ్ హౌస్, అదే విధంగా వీటికి సంబంధించి మొత్తంగా కూడా పెద్ద ఎత్తున గ్రీనరీ ఉండే విధంగా ప్రపంచ స్థాయి రాజధానిలో దానికి సంబంధించినటువంటి హంగులు, ఆర్భాటాలన్నీ కూడా అమరావతిలో సమకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఒక పక్క నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మిస్తానంటూ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. ఆ తరహాలోనే ఇక్కడ ప్రతి ఒక్క దాన్ని కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఒక పక్క హైకోర్టు జడ్జీల కోసం సిద్ధం చేస్తున్నటువంటి నివాస భవనాలను కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి రేపు ఆయన పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు అవుతున్నాయో వాటన్నిటిని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. పూర్తిగా కూడా పోలీసులు కంట్రోల్లో తీసుకున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా దాన్ని ఏర్పాటు ఏదైతే రాజధాని అమరావతిలో రేపు ఏదైతే హైకోర్టు జడ్జీలకు సంబంధించినటువంటి నివాస భవనాలు ఉన్నాయో వాటి ప్రారంభోత్సవానికి చీఫ్ జస్టిస్ వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి తగిన విధంగానే ఇక్కడ మొత్తంగా కూడా పోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర.